సహజ సిద్ధంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితేనో, లేకపోతే మామూలుగా ఎక్కడన్నా పక్కన చనిపోయి ఉంటే గనక శవం అని పిలుస్తుంటాం. కొంచెం గౌరవనీయంగా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు గౌరవించబడినటువంటి వాళ్ళది పార్థివ దేహం అంటాం. లేదా మామూలు పరిభాషలో మృతదేహం అంటాం. ఇక్కడ పార్థివ దేహం అని ఎందుకన్నానంటే, కొమైనీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దేవుడిలా చూస్తారు. అలా చూసే వ్యక్తిని మనమేమి చిన్నబుచ్చక్కర్లేదు. గౌరవించదగినటువంటి వ్యక్తి. ఎందుకంటే కోట్లాది మంది అభిమానం పొందిన వ్యక్తి. వాళ్ళ వాదం మనకి నచ్చినా నచ్చకపోయినా సరే, వాళ్ళ యొక్క వాదానికి ప్రతినిధి ఆయన. అలాంటి వ్యక్తి చనిపోయినటువంటి సందర్భంలో ఇన్ని నెలల దాకా ఆ పార్థివ దేహాన్ని జాగ్రత్తగా ఉంచి ఇప్పుడు అంత్యక్రియలు ప్రారంభించారు. ఇరాన్‌లో జరుగుతున్న ఈ అంత్యక్రియలలో తొలి దశలో ఆ ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి గ్రాండ్ మొసల్లా మాస్క్ టెహ్రాన్‌లో సుదీర్ఘ కాలం పాటు ఖొమైనీకి అనుబంధం అది. ఆయన కోరిక గూడా. అక్కడే కార్యక్రమం జరగాలన్నట్టు. అందుకని ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ మత పెద్దలందరూ కూడా తమ మతపరమైనటువంటి క్రతువు చనిపోయినటువంటి సందర్భంలో జరిపేటటువంటి క్రతువుని నిర్వహించడం ప్రారంభించారు. అలాగే దేశ విదేశీ ప్రముఖులు అక్కడికే వచ్చేది. రాబోయేటటువంటి రోజుల్లో అయితే కొడుకు మాత్రం రావట్లేదు. అది భయంతో అదొక సమస్య.